ఒకళ్ళకొకళ్ళు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. మొన్న ఇజ్రాయెల్ మీదన అటాక్ చేస్తే ఇజ్రాయెలు, అమెరికా కలిసి 1100 అటాక్స్ ఇరాన్ మీద చేస్తే, ఇరాన్ నిన్న 87వ రౌండ్ ఒకేసారి 25, 30 ప్లేసులు అది గల్ఫ్ దేశాల మీద కావచ్చు, ఇటు అమెరికాకి సంబంధించిన బేసుల మీద కావచ్చు, ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీల మీద కావచ్చు, పవర్ ప్లాంట్ల మీద కావచ్చు, అణుక్షేత్రాల మీద కావచ్చు ధ్వంసం చేసింది ఇరాన్. దీనికి రివర్స్‌గా ఇప్పుడు అమెరికా ఎళ్లి అమెరికాకి సంబంధించి సౌదీ అరేబియా బేస్‌ని కూడా ధ్వంసం చేసింది కదా! ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికన్ ఎయిర్ ఫోర్స్‌లు ఇరాన్‌కి సంబంధించినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. 70 ఫైటర్ జెట్లు కనిపించిన ప్రతి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇరాన్‌కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్‌లు, సెక్యూరిటీ పోస్టులు, సైనిక పోస్టులు, పెద్ద పెద్ద భవనాలు, వ్యాపార కట్టడాలు, పరిశ్రమలు అన్నిటిని ధ్వంసం చేసి వదిలిపెడుతున్నారు. బడా బడా బాంబులు తీసుకెళ్ళి సర్వనాశనం చేసి వదిలిపెడుతున్నారు. ఓ రకంగా కింద బూడిద చేస్తున్నారు. జనమైతే చచ్చిపోవట్లేదు. వాళ్ళందరూ బంకర్‌లోకి వెళ్తున్నారు. కానీ ఆస్తులు మాత్రం సర్వనాశనం అవుతున్నాయి.